హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఒకసారి ఈ విధంగా ఈ రైస్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు బిర్యానీలు పలావులే కాకుండా ఈ విధంగా ఒక్కసారి రైస్ చేసుకున్నారంటే అస్సలు బిర్యానీలు పలావులు పక్కన పెట్టేసి ఈ రైస్ చేసుకొని తింటారు. సింపుల్గా ఒక 10 మినిట్స్ చేసుకోవచ్చు. చూస్తేనే నోరూరిపోతుంది కదా. వేడి వేడిగా ఇలా చేసుకొని తింటే ఒక ముద్ద ఎక్కువగానే తింటారు, అంత బాగుంటుంది. అది ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా ఇలా వేడివేడిగా రైస్ అనేది వండుకొని తీసుకోవాలి. ఒక గిన్నెలోకి ఇలా ఉండలు లేకుండా పొడి పొడిగా ఇలా వేసుకోవాలి. ఇలా అన్నం మొత్తాన్ని వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇలాంటి ఫ్రైడ్ రైస్కి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ముందుగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని అవి వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీంట్లోకి కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఈ ఉల్లిపాయలు అనేటివి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా గోల్డ్ కలర్కి వచ్చినప్పుడు మూత తీసి దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేసుకొని ఇలా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. దీంట్లోకి చిటికెడు పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఈ టమాటాలు అనేటివి ఉడికేంత వరకు మూత పెట్టుకొని వదిలేయాలి. తర్వాత వేడొక్క కడాయి తీసుకొని ఎండు రొయ్యలు ఉంటాయి కదా, ఇవన్నిటివి వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా వేయించుకొని కొద్దిగా వేయిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 10 మినిట్స్ అట్లా నానబెట్టాలి. ఈ టమాటాలు ఉడికేంత వరకు నానబెడితే సరిపోతుంది. చూడండి, ఇవి బాగా మెత్తగా నానిపోయినాయి. తర్వాత ఇవి వాటర్ అనేటివి వంపేసుకొని తీసుకోవాలి. అంతలోపు ఇక్కడ టమాటా అనేది ఉడుకుతుంది, ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. చూడండి, ఉడికితేనే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా మొత్తము ఇలా మెదుపుకుంటూ కలుపుకోవాలి. టమాటా మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత దీంట్లోకి ఈ రొయ్యలు అనేటివి వేసుకోవాలి. రొయ్యలు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే బాగుంటుంది. ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ అట్లా మూత పెట్టేయాలి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. బాగా ఉడికి దీంట్లో నుండి స్మెల్ బాగా వస్తుంది, ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న రైస్ వేసుకోవాలి. ఈ ప్లేస్లో బాస్మతి రైస్ తీసుకోవచ్చు, ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నాను. ఇలా రైస్ మొత్తం వేసి మొత్తం కలిసేటట్లు బాగా కలిపేసుకోవాలి. ఇలా రైస్ కలుపుతుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ రైస్ మొత్తము హై ఫ్లేమ్లో పెట్టి చిట్పట్ అనేంత వరకు ఫ్రై కానివ్వాలి. ఈ రైస్ మొత్తాన్ని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, ఆ కొత్తిమీర తీసుకొని ఇలా పైనుండి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇది మళ్ళీ కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా వేసి కలుపుకోవడం వల్ల ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది రైస్కి అనేది పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. హై ఫ్లేమ్లోనే ఉంచి ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత వదిలేయాలి. 5 మినిట్స్ పెట్టుకోవాలి.
గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. తర్వాత మూత తీసి మనం వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎండు రొయ్యల ఫ్రైడ్ రైస్ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అస్సలు మర్చిపోలేరు. ఒక్కసారి తిన్నారా ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఈజీగా 10 మినిట్స్లో అయిపోతుంది. ఎవరైనా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నచ్చితే.